మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ 1 లో గత కొద్ది నెలలుగా మంజీరా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇట్టి విషయంపైన జలమండలి అధికారులకు పలుమార్లు విన్నవించిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్టి విషయంపైన ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు HMUWS అండ్ SB అధికారుల తీరుకు నిరసనగా కాలనీ వాసులతో పెద్ద ఎత్తున IDPL లోని జలమండలి కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యులైన అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడుతూ గత 3 నెలలుగా మా కాలనీలో నీటి సరఫరా సరిగా జరగడం లేదని, తక్కువగా ఉంది అని పలుమార్లు సమాచారం ఇచ్చినా కూడా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని తెలిపారు. సైనిక్పూర్ల పైపు ప్రాబ్లం ఉంటే మాకే బంధు, అల్వాల ప్రాబ్లం ఉంటే మాకే బంధు, జీడిమెట్ల విలేజ్ బంధు ఉంటే మాకే బంధు, సుచిత్ర బంధు ఉంటే మాకే బంధు, మన అంగడిపేట కాదు ఏది మన మూడుగుల కడ బంధు అయితే మాకే బంధు, SBI దగ్గర బంధు అయితే మాకే బంధు. ఏం సార్ ఇది? గోదావరి బంధు అయితే మాకే బంధు. ఎక్కడ బంధు అయినా మాకేనా బంధు? సొల్యూషన్ దొరికితే మంచిదే కదా. గత 3 నెలలుగా జీడిమెట్ల పరిధిలోని ఎంఎన్ రెడ్డి కాలనీలో కలుషిత నీటి సరఫరా అవుతుందని పలుమార్లు అధికారులకు విన్నవించిన మొద్దు నిద్రలో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని, మరియు నెలలో కనీసం దినం తప్పించి దినం అంటే 15 రోజులు రావాల్సిన మంచినీరు 3 రోజులకు 4 రోజులకు పరిమితం చేస్తూ రిజర్వాయర్ ప్రాబ్లం అని, పైప్ పగిలిపోయిందని, ప్రతిసారి ఇట్లనే చేస్తూ ప్రతి నెల 3-4 రోజుల కంటే ఎక్కువ నీటి సరఫరా ఇవ్వడం లేదని అధికారులను ఎన్నిసార్లు కలిసి ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు నిద్ర నుంచి బయటికి రాక ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ 1 సబ్ కాలనీ వాళ్ళ వాసులంతా ఇక్కడికి మన IDPLలోని HMDA ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేపట్టడం జరిగింది. ఇటు ధర్నాలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మరియు GM గారు ఈ సమస్యపై స్పందించి త్వరలోనే ఇటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వారి హామీతోని మేము వెనుదిరగడం జరుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ సమస్య ఇలానే కొనసాగితే ఇంకా కాలనీ వాసులు అందరితో పెద్ద ఎత్తున మహిళలతో సహా ఇక్కడ విచ్చేసి పెద్ద ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ ముద్దు నిద్ర వీడి ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలైనటువంటి నీళ్లు, మంచినీటి కలుషితం లేని మంచినీటి సరఫరా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంఎన్ రెడ్డి ఫేస్ 1 కాలనీ వాసులు మేము పొల్యూషన్ వాటర్ వస్తుండడం వల్ల మేము HMWS మేనేజర్ గారిని కలవడానికి వచ్చినాము. వాళ్ళ యొక్క స్పందన అంత మాత్రమే ఉన్నది. ధర్నా కార్యక్రమం చేపట్టినాము. కొంత టైం అయిన తర్వాత వాళ్ళే వచ్చి స్పందించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఉన్నారు. కానీ తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతే ఎక్కువ జనాభాతో వచ్చి మళ్ళీ ధర్నా కార్యక్రమం చేపడతామని మరీ కోరుతున్నాము.